అరెస్ట్ చేయాలి. ఓహో, ఈ సిబిఐ ఈడీ కథ వాళ్ళ చేతుల్లోనే ఉంటాయి కదా, కేంద్ర ప్రభుత్వ చేతుల్లోనే. ఆహా, కాళేశ్వరం కేసును సిబిఐకి పంపిస్తే 48 గంటల్లో తండ్రి కొడుకులను జైలుకు పంపిస్తామన్నారు. ఎందుకు పంపలేరు? ఆహా, ఏదో రాసుకొని పూసుకొని వ్యవహారం ఉన్నది మీది అనేది రేవంతమయ్య నిన్న రహమత్ నగరు చౌరస్తా కాడ ఆంబాయ వెళ్ళబోసుకుంటుండు. కేటీఆర్ అరెస్టుకు ఎందుకు అనుమతి ఇస్తలేరు? మీ చీకటి ఒప్పందం వల్లే బీఆర్ఎస్కు బీజేపీ పరోక్ష మద్దతు. బీజేపీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫైరు. తండ్రి కొడుకులకు గుండెలు అదిరేలా నవీన్కు 30,000 మెజారిటీ పక్కా. మొన్న సైదులు సర్వేలో ఎంత వచ్చింది? 10,000 మెజారిటీ. ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి అంటుండ్రు రేవంత్ రెడ్డి. ఏమంటుండు? 30,000 మెజారిటీతో పక్కా గెలుస్తాడు. ఈయన గెలుపు ఫామ్ హౌస్లో ఉన్న తండ్రి కొడుకుల గుండెలు అదురుతాయి అని అనుకొస్తుండు. జూబ్లీ హిల్స్లో సర్వ దరిద్రాలకు 10 ఏళ్ళు మున్సిపల్ మంత్రిగా పనిచేసిన ఆయనే కారణము. ఒకసారి రేవంత్ రెడ్డి ఏమంటుండు, ఏంది ఏం కథ అనేది కూడా మనం కూడా ఈయనే ప్రయత్నం చేద్దాం. కెమెరా జూమ్ పెట్టుకో పిల్లగా. జూమ్ పెట్టు, ఏమంటుండో చూద్దాం. ఆనాడు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఈ రాష్ట్రంలో పర్యటనకు వచ్చినప్పుడల్లా ఆనాడు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఈ రాష్ట్రంలో పర్యటనకు వచ్చినప్పుడల్లా కాళేశ్వరం కేసీఆర్ కు ఏటీఎం గా మారింది, 1,00,000 కోట్లు కొల్లగొట్టిందని ప్రధానమంత్రిగా, హోంమంత్రిగా మీరు ఎన్నోసార్లు ఈ రాష్ట్రంలో మాట్లాడింది. కాళేశ్వరం కట్టడం, కాళేశ్వరం కూలడం 3 ఏళ్లలో జరిగిపోయింది. 1,00,000 కోట్ల రూపాయలు ఈ రోజు గోదావరిలో కలిసిపోయినాయి. దాని మీద జ్యుడిషియల్ కమిషన్ వేసి నివేదిక తెప్పించి కేసీఆర్, హరీష్ రావు దోషులు, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ఇస్తే ఆ విషయాన్ని అసెంబ్లీలో చర్చించి సిబిఐకి పంపించినాం. సెప్టెంబర్ 1 నాడు కేంద్ర ప్రభుత్వానికి కేసీఆర్, హరీష్ మీద సిబిఐ కేసులు కట్టి అరెస్టు చేయమని మేము పంపించినాం. కిషన్ రెడ్డి గారు అంతకుముందు అన్నారు, మాకు ఇవ్వండి సిబిఐకి 48 గంటల్లో తండ్రి కొడుకులను చెర్లపల్లి చెంచల్ కూడా జైలుకు పంపిస్తామని. నేను ఈనాడు సూటిగా సవాలు విసురుతున్నా కిషన్ రెడ్డి గారికి, మీరు చెప్పింది నిజమైతే, మీరు కేసీఆర్ కు లొంగిపోకపోతే, మీరు వాళ్ళు ఒక్కటి కాకపోతే, బీఆర్ఎస్ బీజేపీ ఫెవికల్ బంధనం ఒక్కటి కాకపోతే ఎప్పుడు అరెస్ట్ చేస్తారో 11 తారీఖు లోపల సిబిఐ ఎఫ్ఐఆర్ చెయ్యాలి, కేసీఆర్, హరీష్ ను అరెస్టు చెయ్యాలి. ఇదే కాదు, కేటీఆర్ ఫార్ములా ఈ రేస్ పేరు మీద కార్లు తిప్పి కాంట్రాక్ట్ ఇచ్చి ఎలక్టోరల్ బాండ్స్ 50 కోట్లు కంపెనీ నుంచి వసూలు చేసింది. ఆధారాలతో సహా ఏసీబీ కేసు కట్టి అరెస్టు చేయడానికి గవర్నర్ అనుమతి అడిగితే 2 నెలల నుంచి గవర్నర్ దగ్గరనే ఫైల్ ఆగిపోయింది. మరి నేను ఇవాళ అడుగుతున్న కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి మీరు ఎందుకు కేసీఆర్, హరీష్ ను కాళేశ్వరంలో కార్ల రేసుల్లో కేటీఆర్ ను అరెస్టు చేయడానికి మీరు ఎందుకు అనుమతిస్తలేరు? మీ చీకటి ఒప్పందం ఏంది? మీ గూడు పుటానేంది? ఈ ఎన్నికల్లో మీరు ఆత్మహత్య చేసుకొని బీఆర్ఎస్ ను గెలిపించాలని కుట్ర చేస్తలేరా? ఎందుకంటే రేపు బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుంది. ఇది నేను చెప్పలే, కేటీఆర్ సొంత చెల్లెలు చెప్పింది. నేను జైలు ఉన్నప్పుడు బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తామంటే నేను ఒప్పుకోలేదు. అందుకే నన్ను పార్టీలకు వెళ్ళి ఎలగొట్టిరని. అందుకే సోదరులారా, ఇవాళ ఏ రూపంలో వచ్చినా మీరు అయితే ఇదొకటి. ఇకపోతే ఇంకోటి, ఈ చెత్త గురించి కూడా ఏదో మాట్లాడిండు. ఇవాళ కేటీఆర్ గల్లీలోకి వచ్చి అయ్యో పాడు ఇక్కడ మట్టి ఉన్నది, అయ్యో ఇక్కడ చెత్త ఉన్నది అని అంటున్నాడు. ఆ చెత్త నా కొడుకే మున్సిపల్ మంత్రి ఉన్నాడు కదా 10 ఏళ్ళు. ఈ చెత్త పెరగడానికి, ఈ మోరీలు నిండడానికి
ఇవన్నీ సర్వ దరిద్రాలకు సర్వ రోగాలకు కారణం వాడే కాదా? ఆ మున్సిపల్ చెత్తకుని కాడ కట్టేయండి ఒక రోజు, అప్పుడు తెలుస్తుంది. 10 ఏళ్ళు మంత్రిగా ఉండి పలిచి పెంచుకారులలో తిరిగిండు. ఇవాళ పెంచుకారు పంచర్ అయి షెడ్డుకు పోయిందని ఆటోలలో తిరిగి మీ ముందర నటిస్తున్నాడు. ఇగో ఇది కథ మొత్తానికి. ఇక ఈ రకంగా సురుకులు పెట్టిండు నిన్న యూసుఫ్ గూడ, రహమత్ నగరు, కార్మిక నగరు మధ్యన శ్రీరామ్ నగరు చౌరస్తా కాడ. ఇక ఈ రకంగా రావులకు సురుకులు పెట్టిండు రేవంత్ రెడ్డి. ఇక ఆయన శుద్ధులు మొత్తం ఎంచిపోసుకుంటా, ఆయన బండారం అంతా బజార్లు వేసి, ఆయన గతంలో ఏం చేసిండు, మున్సిపల్ శాఖ మంత్రిగా 10 ఏళ్ళు ఉండి ఆయన ఏం ఉద్ధారకం చేసిండు. ఇలా అదే శతకాడ ఇక మరి ఒక తాడు పెట్టి కట్టేది, అప్పుడు ఆ వాసన పీల్చుకోలేక ఆయనకు తెలుస్తుందని కూడా అనుకొస్తుండు రేవంత్ రెడ్డి. ఇక ఇదేంది, సిబిఐకి కాళేశ్వరం కేసును సిబిఐకి పంపిస్తే 48 గంటల్లో తండ్రి కొడుకులను జైలుకు పంపిస్తామన్నారట. ఇప్పుడు ఆయనే అంటుండు, రేవంత్ రెడ్డి అంటుండు, ఎవరు ఆయన కిషన్ కోహ్లీ కూడా అన్నదట. ఎందుకో దాచిపెడుతుర్రు, తొవ్వ చూపిరి, మేము వాళ్ళని చెర్లపల్లి చెంచలగూడ జైలుకు పంపిస్తామని అన్నారట. ఇక ఎక్కడ పోయిందో ఏం కథ అన్నట్టు. పార్లమెంటు ఎలక్షన్లలో మాత్రము కరీంనగర్కి వెళ్ళి ఒక ఆడియో బయటకు వచ్చింది. ఏంది, ఇక